సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలోని పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. శుక్రవారం స్థానిక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను జేసీ ప్రవీణ్ ఆదిత్య జేఎన్టీయూ రెవెన్యూ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్, సివిల్ ఇంజనీరింగ్, పీజీ బ్లాక్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, స్పోర్ట్స్ ఆడిటోరియం, ఇతర ఇంజనీరింగ్ బ్లాక్లను అధికారులతో కలిసి పరిశీలించి ఆయా బ్లాక్లో ఉన్న సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను స్థానిక జేఎన్టీయూలో ఏర్పాటు చేయనున్నామన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర అన్ని సౌకర్యాలను సమకూర్చాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో డిఆర్ఓ కె శ్రీమణి, జేఎన్టీయూ ప్రిన్సిపల్ మోహన్ ప్రసాద్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు, కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్, బీసీ కార్పొరేషన్ ఏడీ అద్దంకి శ్రీనివాసరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్, కలెక్టరేట్ ఎన్నికల డీటీఎం జగన్నాథం, ఇతర మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.